హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై మరోసారి కోత విధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు 15,000 రూపాయలను అయితే రైతు భరోసాగా ఇస్తామని తెలిపింది. రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలను అయితే భరోసాగా అందిస్తామని తెలపడం జరిగింది. 500 రూపాయలను వరి పండించినందుకు గాను బోనస్ గా ఇస్తామని అయితే చెప్పారు. సన్నవడ్లు పండించిన రైతులకు మాత్రమే 500 రూపాయలను బోనస్ గా ఇస్తామని డిప్యూటీ సీఎం అయితే గతంలో తెలియజేశారు. అలాగే ఇప్పుడు రైతు భరోసాను 5 ఎకరాలకు నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామంటూ నిబంధనలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. కానీ ఇంతవరకు ఆ నిబంధనలను విడుదల చేయలేదు. ఈ నిబంధనలు ఇప్పటికైనా రిలీజ్ అవుతాయా లేదా అనేది వేచి చూడాలి. రైతు రుణమాఫీ రిలీజ్ చేసి రైతుల్లో అయితే గందరగోళాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. ఇప్పుడు రైతు భరోసాపై తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడు ఎవరైతే పంటలు వేసుకొని ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని, మిగతా వారికి అంటే భూములను సాగు చేయకుండా ఉన్న భూములకు ఎలాంటి రైతు భరోసా అందించబోమని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈసారి రైతు బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరాయిస్తుందని తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. అసలు రైతు భరోసాను ఖరీఫ్ పంట మొదలయ్యి 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు విడుదల చేయలేదు. పైగా ఇప్పుడు పంట వేసుకున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం గమనార్హం. ఈ రైతు భరోసాని ఇప్పటికైనా విడుదల చేస్తారా లేదా వేచి చూడాలి. ఈ రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో డిపాజిట్ అవుతుందా అవ్వదా అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.